లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఎస్ఎస్సి నుండి కీ అనేది రిలీజ్ చేశారు. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాగిన్ ఐడి ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ రెస్పాన్స్ షీటు కీ సీటు పక్కన పెట్టేసి చెక్ చేసుకోండి. కీ అనేది రిలీజ్ చేశారు ఇప్పుడే. చాలామంది కామెంట్స్లో అడిగారు, మెడికల్లో ఎక్స్ట్రా టీత్ ఉంటే మనం డిస్క్వాలిఫై అయిపోతామా, పుచ్చిపళ్ళు ఉంటే డిస్క్వాలిఫై అయిపోతామా అని. నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ట్రా టీత్ ఉంటే ఏమి కాదు. 32 టీత్ అనేది చెక్ చేస్తారు. ఎక్స్ట్రా టీత్ ఉన్నంత వల్ల ఏమి కాదు. మీకు ఆ టీత్ వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మాట్లాడలేకపోవడం అలాంటివి అయితేనే ఇబ్బంది. అలాంటి లేకపోతే ఏమి ఇష్యూస్ అనేటివి ఉండవు. ఇంకా పుచ్చిపళ్ళు ఉంటే మనకి ఏమైనా ఇష్యూస్ వస్తాయి. కావున మీరు ఏం చేస్తారంటే సిమెంట్ పెట్టించుకోండి. సిమెంట్ పెట్టించుకున్నాక మీకు అది పళ్ళు అనేది కవర్ అయిపోతుంది. మీకు మెడికల్ టైంకి అంతా కవర్ అయిపోతుంది. ఎస్ఎస్సిలో మెయిన్గా ఓవర్ వెయిట్ కూడా చెక్ చేస్తారు. మనకు ఏజ్కి మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 170 సెంటీమీటర్స్ ఉంటే 52 నుండి 60 కేజెస్ మధ్యలో ఉంటేనే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 50 కన్నా బిలో ఉంటే కొంచెం టఫే. మన హైట్కి మన వెయిట్ ఎంత ఉండాలనేది ఇక్కడ నేను డిస్ప్లే చేసి ఒకసారి చెక్ చేసుకోండి. 170 సెంటీమీటర్స్ ఉంటే 52 to 64 కేజెస్ ఉండాలి. 172కి 53 నుండి 66 కేజెస్ మినిమం ఉండాలి. అలాగే 174కి 55 to 68 కేజెస్ ఉండాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఉమెన్స్ కూడా అంతే. 157 సెంటీమీటర్స్కి 40 to 50 కేజెస్ మధ్యలో ఉంటే సెలక్షన్ అనేది అవుతుంది. ఒకవేళ 40 కన్నా బిలో ఉంటే సెలక్షన్ అనేది అయ్యేదానికి ఛాన్సెస్ అనేది లోగా ఉంటాయి. 1-2 కేజెస్ అనేది ఎగ్జామ్షన్, ఎక్కువగా ఉంటే యాక్సెప్ట్ చేయరు. ఎస్ఎస్సిలో మెయిన్గా మెల్లకన్ను కూడా చెక్ చేస్తారు. ఐస్ కూడా చెక్ చేస్తారు. ఒకవేళ కొంచెంగా మెల్లకన్ను ఉంటే ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువగా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది ముందే సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ జాబ్స్ కాబట్టి మెయిన్గా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. కొంచెం మరీ ఆర్మీ అంత ఉండకపోవచ్చు, కానీ ఉంటుంది. దీని లెవెల్ బేస్డ్గా ఉంటుంది. మీకు ఒకవేళ కళ్ళు సైట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి ముందే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు మెడికల్ టైంకి అంతా మీరు ఫిట్ అయిపోతారు. ఐస్ అనేది పర్ఫెక్ట్ అయిపోతాయి. మెడికల్ టైంలో ఇయర్స్ కూడా చెక్ చేస్తారు. ఇయర్ ప్రాబ్లం ఉందా, అంటే ఒక చెవి వినిపిస్తుందా, 2 చెవులు వినిపిస్తుందా అనేది చెక్ చేస్తారు. మీరు మెడికల్ టైంలో ఏం చేస్తారంటే ఈ ఇయర్ని క్లీన్ చేసుకు వెళ్ళండి. అలాగే గుబిలో ఉన్నిందంటే వాళ్ళు రిజెక్ట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది క్లీన్ చేసుకోకుండా అట్లా వెళ్ళిపోతారు. మెయిన్గా ఫోకస్ చేస్తారు వాళ్ళు. లోపల క్లీన్గా ఉందా, వినిపిస్తుందా లేదనేది చెక్ చేసి ఓకే అంటే ఓకే నెక్స్ట్ స్టేజెస్కి అనేది మూవ్ అవుతావు. కామెంట్ చేశారు, అన్న నా కాళ్ళు బెండ్ ఉన్నాయి, ఒకటి విరిగింది, రాడ్స్ ఉన్నాయి అలా చెప్తూ ఉన్నారు. మీకు ఒకవేళ రాడ్ ఉన్నా కూడా పర్వాలేదు. ఒకవేళ మీకు పెయిన్ వస్తేనే మీకు ప్రాబ్లం అవుతుంది, కానీ పెయిన్ రాకుంటే మీకు ప్రాబ్లం అనేది ఉండదు. మీరు అక్కడ వాళ్ళకేం చెక్ చేస్తారు, మీకు చెప్తేనే కదా తెలుస్తుంది. మీకు పెయిన్ వస్తేనే మీకు ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. పెయిన్ రాకుండా ఉంటే నో ఇష్యూస్. అలాగే మీకు కాలు బెండ్ ఉండడం అలాంటివి అయితే మీకు పక్కా ఇష్యూస్ వస్తాయి. మీకు కాలు బెండ్ ఉన్నా, కింద పాదము ఒకవేళ ఫ్లాట్గా ఉన్నా కూడా మీకు రిజెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫ్లాట్గా ఉంటే సర్ఫేస్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ కాబట్టి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఎక్కువగా బోర్డర్ ఏరియాస్లో మనము సర్వీస్ చేయాల్సి వస్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే రన్నింగ్కి ఫిట్గా ఉండాలి కాబట్టి. బెండ్ ఉండడము ఒకవేళ అలా ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అనేవి వెరీ లోగా ఉంటాయి. ఎస్ఎస్సిలో టాటూస్ ఉంటే అలోనా అని. టాటూస్ ఉంటే అలో కాదు. మీరు ఒకవేళ టాటూస్ ఉంటే మీకు ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ రిమూవ్ చేసుకోండి. ఒకవేళ మచ్చ ఉన్నా ఓకే, నో ఇష్యూస్ ఏం కాదు. టాటూ ఉంటేనే అక్కడ రిజెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకసారి మీరు జాబ్లోకి ఎంటర్ అయిపోయాక మెడికల్ కంప్లీట్ అయినాక మీకు తీసే ఛాన్సెస్ అనేది ఉండేదే ఉండదు. వాళ్ళు మళ్ళీ అక్కడ తీసేదానికి ఛాన్సే ఉండదు. మళ్ళీ మీరు ఒక సేఫ్ అయిపోతారు. మళ్ళీ రమేష్ అనే బ్రో కామెంట్ చేశారు, జాబ్ వచ్చాక బయట ఫుడ్ అనేది ఆ లోపలికి అలో ఉందని. బయట ఫుడ్ అనేది లోపలికి అలో లేదు. వాళ్ళు ఏదైతే ఫుడ్ సర్వ్ చేస్తారో అదే మనం తినాలి, అది హెల్తీ ఫుడ్. బయట నుండి జంక్ ఫుడ్స్ అంటే నాట్ అలౌడ్. మీరు బయట నుండి ఏమైనా తెప్పించుకోవాలంటే మీకు ఆడ ఎవరైనా పరిచయం అయ్యేసి ఏదో అలా తెప్పించుకోవచ్చు, అంతేగాని మీకైతే బయట నుండి అనేది ఫుడ్ అనేది లోపలికి అలో ఉండదు. అది మ్యాక్స్ అయితే ఉండదు. ఎందుకంటే బయట ఫుడ్ తినేసి మీరు ఫిట్ ఉండరు కాబట్టి. మీకు జాబ్ వచ్చేసాక ఏం ఐటమ్స్ తీసుకొని పోవాలి అని కూడా డౌట్ ఉంటుంది, ఇప్పుడే తీసుకునేయాలని.
మీరు చెప్పేదేనండి, అక్కడ మీకు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తారు, షూస్ ప్రొవైడ్ చేస్తారు. అవే మీరు ఎప్పటికీ క్యారీ చేయాల్సింది. మీ ఎక్స్ట్రా ఏం క్యారీ చేయాల్సినంత అవసరం ఏం లేదు. సింపుల్ మొబైలు, వాలెట్, టవల్స్, బాటిల్స్, బ్యాగ్స్ అలాగే సింపుల్వే ఉండాలి. అంతేగాని ఎక్కువ క్యారీ చేసుకున్నా కూడా అక్కడ వేస్టే. మీరు యూజ్ చేసేదానికి అక్కడ టైం సరిపోదు మీకు. వాళ్ళు ఇచ్చే యూనిఫామ్, షూస్ అంతే మీ లైఫ్. అదే సరిపోతాయి మీకు. మిగతా బయట నుండి మీకు ఏం అవసరమే లేదు చెప్పాలంటే. మీరు ఫిజికల్ టెస్ట్ టైంలో 5 కిలోమీటర్స్ మాత్రమే రన్నింగ్ చేస్తారు. అదే మీకు ట్రైనింగ్ పీరియడ్లో జాబ్ వచ్చాక మీకు 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, ఒకసారి 25 కిలోమీటర్స్ కూడా రన్నింగ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఇచ్చిన గివెన్ టైంలో. మీరు ఇక్కడ 5 కిలోమీటర్సే అక్కడ నేను పరిగెత్తేస్తానంటే కాదు. మీకు జాబ్ వచ్చాక 15 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ కూడా ఉంటుంది. అదేం ఇష్యూ కాదు, మీకు అలవాటు అయిపోతుంది కాబట్టి నో ఇష్యూస్. మీరు స్పోర్ట్స్ షూ కొనుక్కుంటారు కదా, అక్కడ నాట్ అలౌడ్ అక్కడికి. వాళ్ళు ఇచ్చే షూసే మీరు వాడాలి, యూజ్ చేయాలంతే. మీరు ఇంటి దగ్గర అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసానికి రన్నింగ్ షూస్ యూజ్ చేయొచ్చు, కానీ మీకు జాబ్ వచ్చాక ట్రైనింగ్లో యూజ్ చేసానికి కుదరదు. ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.